ఎందుకంటే మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు లిక్కర్ స్కామ్కు సంబంధించి స్వైపింగ్ మిషన్ లేదు, క్యూఆర్ కోడ్ లేదు, ఫోన్పే, గూగుల్ పే అలాంటివే వర్తించదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ. పోనీ ఏవైనా ప్రభుత్వ రంగ సంస్థలు రైడ్ చేసి బాబు మీ పుస్తకాలు ఏవి, మీ బ్యాలెన్స్లు ఏవి, మీ బ్యాలెన్స్ షీట్లు ఏవి, మీ అవి ఏవి, మీరు ఐటీ రిటర్న్స్ ఏవని ఎవడు అడిగే దమ్ముందా, ధైర్యం ఉందా? లేదు. ఉంటే వాడు సస్పెండ్ అయిపోతాడు, వాడు ముప్పతెప్పలు పెడతారు వాడికి. సో క్యాష్ అండ్ క్యారీ ఇది ప్రభుత్వం నడిపించిన మళ్ళీ ప్రభుత్వ సారాయి దుకాణం టైప్లో. అంటే మరి ఈ డబ్బంతా ఎక్కడికి వెళ్ళినట్టండి? సరే పథకాలకు ఇచ్చారంటున్నారు, పథకాలకు ఇస్తే ఒకవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పులు ఎందుకు అయిపోయింది? నిర్మలా సీతారామన్ గారిని అడిగి 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 ఆర్బీఐని అడిగి గీకి ఇంకేమీ లేదు. జీతాలు కూడా ఇచ్చుకోలేని పరిస్థితి, రిటైర్ అయిన పెన్షనర్లకు కూడా పెన్షన్లు ఇవ్వలేని పరిస్థితి. ఒక్కొక్క నెల 11వ తేదీ, ఒక్కొక్క నెల 19వ తేదీ, ఒక్కొక్క నెల 7వ తేదీ, వాళ్ళ ఇష్టమే. ఎవడు అడుగుతాడు? అడిగే దమ్ము ఎవరికేనుందా?